ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు పరిశుద్ధుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదివితే, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి. చూడండి, ఈ వాక్య భాగంలో ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి అనే మాట కాస్త మనం ధ్యానిస్తే, ఈ వాక్యం చాలా శ్రేష్టమైనది అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రార్థన మూలాన మనం సమస్తమును కూడా పొందుకోగలుగుతామండి. అంటే ప్రభుని అడుగుట వలన, ప్రభు సన్నిధిలో అర్జించుకొనుట వలన, మొరపెట్టుకొనుట వలన సాధ్యము కాని అసాధ్యమైనవి ఏవి కూడా లేవండి. అది ఎంత జటిలమైనదైనప్పటికీ కూడా ప్రభువుకు అసాధ్యమైనది కానే కాదు. ఆయన చేయను అన్నది ఏమీ కూడా కనబడదు. విరిగి నలిగిన హృదయంతో మనం ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడండి. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాము, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరుకును అని వ్రాయబడి ఉంది. ఈ 3 విషయాల్లో కూడా మనం గమనిస్తే బాధ్యత మనదేనండి. అడగండి అంటే అడిగే బాధ్యత మనది. తట్టుడి అంటే తట్టే బాధ్యత మనది. వెదకుడి అంటే వెదికే బాధ్యత మనది. బాధ్యత మనం కలిగిన వారమై మనం ఆయనను వేడుకుంటే ఏది కూడా జరగనిది, ఇది అసాధ్యమైనది అనేది ఏది కూడా మనకు కనిపించదు. ఆయన చేయనిదంటూ ఏమీ కూడా కనబడదండి. శారమ్మ తల్లి ఆమె నవ్వుతూ ఉన్నప్పుడు ఆ రోజున దేవుడు అడిగిన ప్రశ్న అదే. దేవునికి అసాధ్యం అనేది ఏమైనా ఉన్నదా అని అడిగాడు. ఇంత వయసు కలిగిన వారికి సంతతి ఎలా కలుగుతుంది అనే ప్రశ్న ఒకవేళ ఆమె మనసులో ఉండి ఉండవచ్చు. కానీ ప్రభు అడిగింది ఒకటే, దేవునికి అసాధ్యం అనేది ఏమైనా ఉన్నదా? లేనే లేదు. గనుక దేనినైనప్పటికీ కూడా ప్రార్థన మూలంగా మనం దేవుని యొద్ద నుంచి మనం పొందుకోగలుగుతామండి. అందుచేత ఈ ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. మనలో ఉన్న బలహీనత ఏంటంటే ప్రార్థన చేస్తాము కానీ పట్టుదల కలిగి ప్రార్థన చేయమండి. అపాయంలో ఉన్నాం గనుక, ఇబ్బందుల్లో ఉన్నాం గనుక, సహాయం కావాలి గనుక ఒక మాట ఆ బాధల్లో ప్రభుతో చెప్పుకుంటాము. కానీ నిశ్చయంగా నా దేవుడు చేస్తాడు, నిశ్చయంగా ఆయన నాకు వర్తమానం పంపుతాడు, జవాబిస్తాడు, మేలు చేస్తాడు, స్వస్థతనిస్తాడు. ఇలాంటి నిశ్చయతతో పట్టుదల కలిగి మనం ప్రార్థన చేయలేమండి. మనకి ఈ వాక్యంలో యాకోబు జ్ఞాపకమునకు రావాలండి. ఎందుకంటే మగసిరి గలవాడై కన్నీరు కార్చుచు అతడు దేవునితో పోరాడిన వ్యక్తి అండి. సహజంగా మనకు ప్రార్థన చేసేవాళ్ళు చాలామంది కనిపిస్తారు. కానీ ఆ ప్రార్థనలో పట్టుదల కలిగి పోరాడేవాళ్ళు కొంతమంది కనిపిస్తారు. మరొక మాట కూడా ఇక్కడ మనం చెప్పుకోవాలి. అదేంటంటే పోరాడి గెలిచిన వాళ్ళు అందులో కొంతమంది కనిపిస్తారండి. యాకోబు ఎలాంటివాడు? పట్టుదల కలిగిన వాడు మాత్రమే కాదు, పోరాడిన వాడు మాత్రమే కాదు, పోరాడి జయించినవాడు. పిల్లల, అలాంటి శాశ్వతమైన నిశ్చలమైన పట్టుదల ఎప్పుడైతే మనకు ఉంటుందో నిశ్చయంగా కార్యం సఫలమగుట మనం చూడగలుగుతామండి. అది ఏదైనప్పటికీ కూడా. గనుక మనం ప్రార్థన యందు పట్టుదల కలిగిన వారమై, లేఖనాల్లో మనం చదువుతామండి, మొర్దెకై విషయంలో కూడా మనం ధ్యానించినప్పుడు
అతనికి ఎన్నో ఆధారాలు కనిపించాయి. తన కుమార్తె అయిన ఎస్తేరు ఆయనకు వర్తమానం పంపించింది. నీ స్థితికి తగిన పని కాదు ఇది. వస్త్రాలు ధరించి శుభ్రంగా స్నానం చేసి సిద్ధపడమన్నప్పుడు ఆయన అంగీకరించలేదు. తను ఒకటే చెప్పాడు, నా దేవుని యొద్ద నుంచి సహాయం వచ్చే అంతవరకు నేను మానను అన్నట్లు ఆయన బూడిదలో కూర్చున్నాడు, కన్నీళ్లు కార్చాడు, ప్రార్థన చేయడం మానలేదండి. ఆ ప్రార్థన, ఆ పట్టుదల ఒకరోజు ఎక్కడికి తీసుకుని వచ్చిందంటే ఆయనను ఊరేగించే విధంగా, ఘనతాస్పదంగా, ఏ ప్రజల యొక్క నాశనాన్ని శత్రువు చూశాడో అదే గోతిలో శత్రువే పడ్డాడు. ప్రార్థన ఎంత గొప్ప కార్యాలు చేస్తుందో ఒకసారి చూడండి. మనకు ప్రార్థన అంటే మనకు అంత పట్టుదల ఉండదు, అంత ఆసక్తి కనపరచలేము. కానీ పట్టుదల కలిగిన వాళ్ళు, ఆసక్తి కలిగిన వాళ్ళు గొప్ప కార్యాలు చూడగలిగారండి. దానియేలు ప్రార్థనాపరుడు. ఆయన దేవుని సన్నిధిలో యథార్థమైన ప్రార్థన కలిగి తన ఇంటి కిటికీలు యెరూషలేము వైపు తెరచి ముమ్మారు ప్రార్థన చేసేవాడు. రాజ ఆజ్ఞ కఠోరమైనది అని తెలిసినప్పటికీ కూడా ఆ ప్రార్థనలో ఉన్న పట్టుదల తగ్గలేదు. సింహాల నోళ్ళు మూయగలిగింది ప్రార్థన. గనుక నా ప్రియులారా, ఇలా చరిత్రలో మనం చదువుకుంటూ వెళితే ఎందరో మన పితరులు పట్టుదల కలిగిన ప్రార్థన వలన గొప్ప మహత్కార్యాలు చూడగలిగారండి. అంచేత పరిశుద్ధుడైన పౌలు కూడా చెప్తున్నాడు, ప్రార్థన యందు మీరు పట్టుదల కలిగి ఉండండి, ఎందుకంటే ప్రార్థనయే కార్యములను సఫలం చేస్తుంది అని. మరొక మాట నేను మీకు సామెతల గ్రంథం 4వ అధ్యాయం 4వ వాక్యంలో మీరు చూస్తే, ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము, నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. ఎంతో శ్రేష్టమైన మాట కదా. నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము. ప్రియులారా, మనం ఆయన మాటలు వినని వారమేమీ కాదు. ఇప్పుడు ప్రతిరోజు ఉదయాన ఈ అనుదిన కృప అనే సందేశాలు మీకు చేరువవుతున్నాయి, మీరు వింటున్నారు. ఇవే కాదు, ఒక రోజులో ఎన్నో సందేశాలు మీరు వింటూ ఉండవచ్చు. కానీ ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొని నిమ్ము. నేను ఒక మాట అడుగుతాను, మన హృదయం దేవుని మాటలు వినే హృదయమా, ఆ మాటలను పట్టుకునే హృదయమా? ఆ మాటల్ని మన హృదయం పట్టుకుంటే ఆ మాటల యొక్క మకరందాన్ని మన హృదయం అనుభవించగలుగుతుందండి. ఆ మాటలలో ఉన్న ధైర్యం, ఆ మాటలలో ఉన్న శక్తి, ఆనందం, ఆదరణ, ఉజ్జీవం, ఇవన్నీ దేవుని మాటలలో ఉన్నాయి. ఆయన మాట సృష్టించగలిగింది. మన హృదయం ఆయన మాటనే గనక పట్టుకుంటే మనకున్న ఏ స్థితిలోనైనా, ఆ స్థితిలో ఏమి కావాలనన్నా ఆ మాటల వలన మనకు లభ్యమవుతుందండి. మీకు ఇక్కడ మరొక్కసారి యాకోబు చరిత్ర నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన ఇంట్లో నుంచి బయలుదేరి పారిపోయి వెళుతున్నప్పుడు యాకోబు 28వ అధ్యాయంలో ఆదికాండం, అలసి ఆయన రాతిని తలగడగా చేసుకొని నిద్రపోయాడు. ప్రభు ఆ రాత్రి అతనికి ప్రత్యక్షమై అభయం ఇచ్చాడు. నేను నీకు తోడై ఉంటాను, నువ్వు వెళుతున్న మార్గమంతట్లో నేను నిన్ను కాపాడుకుంటాను. ఆయన దేవుని వాగ్దానాన్ని తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఆ తిరుగు ప్రయాణంలో వస్తున్నప్పుడు వాళ్ళ అన్నను గూర్చిన భయం అతనిని పట్టుకుంది. ఆ రోజు ఎబ్బేకు రేవు దాటి అవతలకు వెళ్ళి ప్రార్థనలో ఆయన మోకరించి ప్రార్థన చేస్తూ అంటాడు, నిశ్చయముగా నన్ను ఆశీర్వదిస్తానని, నేను నీకు తోడై ఉంటానని, నీ జనాన్ని గొప్ప జనముగా చేస్తానని నీవు అన్నావే. చూసారండి,
నీవు అన్నావే. ఎప్పుడు అన్నాను అంటే ఇంచుమించు 20 సంవత్సరాల క్రితం. మరలా యాకోబు అక్కడి నుంచి బయలుదేరి తిరిగి వస్తున్నాడు. అప్పటికి 20 సంవత్సరాలు ఇంచుమించు గడిచిపోయింది. ఈ 20 సంవత్సరాల క్రితం దేవుడు అతనితో చెప్పిన మాట అతని హృదయంలో నాటకపోయిందండి. దేవుడు చెప్పిన ఆ వాగ్దానం, ఆ అభయ వాక్కు అతని హృదయంలో అలాగే ఉంది. అంటే ఆయన హృదయం ఆయన మాటని అంత గట్టిగా పట్టుకుంది. ఇప్పుడు ఆపదల్లో ఉన్నప్పుడు అంటాడు, నీవు అన్నావు కదయ్యా నన్ను కాపాడుతానని, నన్ను గొప్ప జనముగా చేస్తానని నువ్వు అన్నావు కదా. మరి ఇప్పుడు నేను ఆపదల్లో ఉన్నాను, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను విడిచిపెట్టను. ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, మనకు దేవుని వాక్యాన్ని చదువుతున్నాము, వింటున్నాము. మరి మన హృదయం ఆ మాటల్ని పట్టుకుంటుందా, విడిచిపెడుతుందా? నేను అనకూడదు. కొంతమంది ఒక చెవితో వింటారు, మరొక చెవితో విడిచిపెడతారు. ఆదివారం దేవుని మందిరానికి వెళుతారు, గంటన్నర సేపు కన్నార్పకుండా చెవులు నిక్కబొడుచుకొని వింటారు. కానీ సోమవారం రోజున అదే వాక్యాన్ని అడిగితే ఏమీ చెప్పలేరు. ఎందుకంటే ఆ హృదయం ఆయన మాటల్ని పట్టుకున్నది కాదు కదా. విన్నారు, విడిచిపెట్టారు. దానివల్ల ప్రయోజనం ఏంటి? ఆపదల్లో ఉన్నప్పుడు ఏ వాక్యం నిన్ను ఆదరిస్తుంది? ఏ వాక్యం నిన్ను బలపరుస్తుంది? ఏ వాక్యం నీకు సంతోషాన్ని ఇస్తుంది? లేదు కదా. అంచేత మన హృదయం ఆయన మాటల్ని గట్టిగా పట్టుకుంటే, పట్టుదలతో ఆయన మాటల్ని పట్టుకుంటేనట ఆ మాటలు మనకు బ్రతుకునిస్తాయట, మనల్ని బ్రతకనిస్తుందట. గనుక నా ప్రియులరా, దేవుని వాక్యానికి ఇవ్వవలసిన ఆ యొక్క ప్రాముఖ్యతని, దేవుని వాక్యం ఎదుట మన హృదయాన్ని సిద్ధపరచుకునవలసిన ఆ సిద్ధపాటుని మనం కలిగి ఉండాలండి. ఏదో వింటున్నామని కాదు, ఏదో వెళుతున్నాము దేవుని మందిరానికి అని కాదు. ఒక్కొక్క రోజు నేను ఏ వాక్యం చేత నేను ప్రభుని సమీపించాలి? ఈరోజు నా ప్రభు నాతో మాట్లాడిన మాట ఏంటి? ఈరోజు నేను సరిచేసుకునవలసిన విషయం ఏంటి? ఇవన్నీ ఒక విశ్వాస జీవితంలో కలగవలసిన మార్పులండి. ఆనాడే మనం సంపూర్ణతలోనికి వెళ్ళగలుగుతాము, ప్రభువుకి ప్రీతికరమైన పిల్లలుగా ఉండగలుగుతాము, ఆయనను సంతోషపరచగలుగుతాము, మనము కూడా సంతోషదాయకమైన బ్రతుకుని మనం బ్రతకగలుగుతామనే విషయాన్ని మర్చిపోకూడదండి. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 7వ అధ్యాయం 3వ వాక్యంలో మనం చదివినప్పుడు, సమూయేలు ఇశ్రాయేలీలందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మళ్ళు కొనిన ఎడల అన్య దేవతలను, అష్టోరోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. పిల్లలు చూడండి, పట్టుదలతో మీ హృదయములను ఆయన వైపు త్రిప్పి ఆయనను సేవించుడి. ఇక్కడ ప్రవక్త అయిన సమూయేలు ఇశ్రాయేలీయులకు ఇస్తున్న ఒక చక్కటి హితోపదేశం. మీ హృదయం ఆయన తట్టు తిరిగి లేదు. మరి లోకం తట్టు తిరిగిందో, లోకంలో ఉన్న ఆచారాల వైపు తిరిగిందో, మరి దేని వైపు తిరిగి ఉందో మరి దేవునికి తెలియాలి. ప్రవక్త మాత్రం ఒకే మాట చెప్తున్నాడు, మీ హృదయములు ఆయన తట్టు తిరిగి లేవు. అందుకే మీరు ఈ క్షోభని అనుభవించవలసి వస్తుంది. మీరు మీ హృదయములను అన్య దేవతల వైపు త్రిప్పుకొనిన మీ హృదయములను పట్టుదల కలిగి, ఏదో ఆపదల్లో ఉన్నాం కదని ఆపద మొక్కులు మొక్కడం కాదండి. కొంతమంది ఆపదల్లో ఉన్నప్పుడు ఏం చెప్పినా చెప్పేస్తారండి. అయ్యో నేను బాప్తిసం తీసేసుకుంటాను అంటారు, అయ్యో ఒక్క ఆదివారం కూడా మిస్ అవ్వకుండా ఆరాధనలకు వచ్చేస్తానంటారు, కానుక వేసేస్తానంటారు. ఇవన్నీ ఆపద మొక్కులతో కూడిన అనుభవాలండి. అలా కాకుండా పట్టుదల కలిగి నా జీవితాన్ని నేను మార్చుకోవాలి, నా నడవడికను నేను మార్చుకోవాలి, నా మార్గములను నేను త్రిప్పుకోవాలి, నా హృదయాన్ని ఆయన వైపు మరలించుకోవాలి అనే పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పుకొని ఆయనను సేవించుడి. మీ హృదయం ఎటో వెళ్ళిపోతుంది, దేని మీదకో వెళ్ళిపోతుంది.
ఆ వెళ్ళిపోతున్న తిరిగిన ఆ హృదయాన్ని ఆయన వైపు త్రిప్పండి. నిజమే, ఈ రోజున ఒక విశ్వాస జీవితాన్ని దేవుని వైపు కాకుండా త్రిప్పే అనుభవాలు ఎన్నో కనిపిస్తున్నాయండి. ప్రియులారా, ఈ రోజున విశ్వాసులకు సహితం, బలపరచబడిన వారు సహితం దేవుని మీద ఉంచవలసిన ఆ హృదయాన్ని మరొక దాని మీదకి మరలించి ఆయనను సేవించవలసిన వాళ్ళు మరి దేనినో సేవించి వెంబడించి అనుసరించి దేవుని కృపకు దూరం అవుతున్న వారిని ఎందరినో మనం చూస్తున్నామండి. ఒక తల్లి నా దగ్గరికి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి ఆమె నాతో అనింది, అన్నయ్య, మా ఏరియాలో నన్ను ఓట్ల ఎలక్షన్లో నిలబడమని చెప్తున్నారు, ప్రెసిడెంట్గా ఉండడానికి నన్ను పోటీ చేయమంటున్నారు, మరి మీరు ప్రార్థన చేసి చెప్పండి అనింది. నేను అన్నాను, మీ ఆధ్యాత్మికమైన జీవితానికి ఇబ్బంది లేదు అనుకుంటే మీరు ఒక నిర్ణయం తీసుకోండి. లేదు, నా ఆధ్యాత్మికమైన జీవితానికి ఇది ఆటంకం అవుతుంది అని అనుకుంటే దాన్ని విడిచిపెట్టండి అని నేను చెప్పానండి. ఎందుకంటే నిర్ణయం తీసుకునవలసింది వాళ్ళు కదండి. నేను నిర్ణయం తీసుకున్నామని చెప్పడం ఏంటని మీరు నిర్ణయం తీసుకోమని చెప్పాను. బాధాకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మంచి విశ్వాసగా ఉన్న తల్లి ఆమె ఆ ప్రెసిడెంట్ సర్పంచ్ ఏదో ఆ ఎలక్షన్లో నిలబడింది, గెలిచింది. బాధాకరమైన విషయం ఏంటంటే, ఆనాటి నుండి ఆమెకి దేవుని మందిరం మీద ఆసక్తి కానీ, దేవుని వాక్యాన్ని వినాలని ఆసక్తి కానీ, తమకై తాను ప్రార్థన ఆసక్తి కానీ అన్నీ కోల్పోయింది. ఇప్పుడు లోకస్తులతో ఒకటైపోయి క్షణం తిరిగి లేకుండా తన ఆధ్యాత్మికమైన జీవితాన్ని పతనం చేసుకుందండి. నాకు చాలా బాధ అనిపించి ఆ తల్లితో అదే చెప్పాను కూడా, అమ్మ, మీరు ఎంత ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్నవారు, ఏ స్థితిలో ఉన్నవారు, మీ హృదయాన్ని ఎందుకు అలా త్రిప్పుకున్నారు? ఇప్పుడు నేను ఉదాహరణకు చెప్తున్నాను, ఇలా దేవుని మీద ఉన్న మన హృదయాన్ని ప్రక్కకు త్రిప్పే కార్యక్రమాలు ఎన్నో కనిపిస్తాయి. ఒకటని కాదు, అది ధనమా, బలమా, జనమా, లోకమా, పాపమా, ఎన్నో ఆచారాలా, ఎన్నో ఆశలు. అయితే ప్రవక్త చెప్తున్నాడు, మీ హృదయమును అలా వెళ్ళనివ్వకండి, పట్టుదల కలిగి ఆయన వైపు త్రిప్పండి, ఆయన్ని సేవించండి. ఇక్కడ మనం గమనించవలసింది, మీరు ఆయనను సేవిస్తే అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతిలో నుండి మిమ్మును విడిపించును. ప్రవక్త చాలా కఠోరంగా ఖచ్చితంగా చెప్పాడండి. మీ శత్రువుల చేతిలో నుంచి ఆయన మిమ్మల్ని విడిపించాలంటే, మిమ్మల్ని ఎప్పుడు తరిమి 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 వేధిస్తున్న ఆ ఫిలిస్తీన్ల చేతిలో నుండి మీకు విడుదల కలగాలి, శాశ్వతమైన రక్షణ మీకు కలగాలంటే మీరు ఆయనను సేవించండి, మీ హృదయాలు పట్టుదలతో ఆయన వైపు తిప్పండి, అప్పుడు మీరు విడిపించబడతారు. నా ప్రియులారా, ఈ రోజున ఎన్నో కట్లు, ఎన్నో బంధకాలు మనల్ని ఆవరించి ఉండవచ్చు, మనల్ని ముట్టడి వేసి ఉండవచ్చు, మనల్ని కదలనివ్వకుండా చేయవచ్చు. వాటిలన్నింటిలో నుంచి మనకి విడుదల కావాలంటే మన హృదయం ఎటు తిరిగి ఉంది, మన హృదయం ఎటు మరలి ఉంది అని మనం గమనించి మన హృదయాన్ని ఆయన వైపు పట్టుదలతో తిప్పి ఆయనను సేవిస్తే మనకు విడుదల కలుగుతుందని దేవుని వాక్యం చెప్తుంది. నేను 3 విషయాలు చెప్పానండి. పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి, ఆయన మాటల్ని మన హృదయం పట్టుదలతో పట్టుకోవాలి, మూడవది పట్టుదలతో మన హృదయం ఆయన వైపు తిరగాలి, ఆయనను సేవించాలి, విడుదల పొందాలి. దేవుడు అలాంటి కృప సమృద్ధిగా మనకు అనుగ్రహించి నడిపించునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడ జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. మహోన్నతుడు, మహోపకారినైనా ఏ ఏ విషయాలలో పట్టుదల కలిగి ఉండవలెనో నైనా మీ వాక్యపు వెలుగులో మేము సరిచేసుకోవడానికి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. నైనా ప్రార్థన విషయంలోనూ, వాక్యము విషయంలోనూ, మా హృదయము విషయంలోనూ మేము పట్టుదల కలిగి నైనా మేము నడిపించబడుటకు సహాయం చేయమని మమ్మల్ని మీ చేతులు సమర్పించుకుంటూ ఈ మాటలు విని నీ బిడలను మీరు సరిచేయండి, సమృద్ధితో నింపండి, ఆశీర్వదించండి. నా తండ్రి, అందరి కృపలో దాచి భద్రపరచండి.
యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రతి దినము ఈ అనుదిన కృప అను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్న మినిస్ట్రీస్.